ఎన్నికలకు ముందు జీవో నెంబర్ 3ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 మీద చేతులెత్తేశారు. దీని మీద పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతంలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు మాట మార్చడం మీద మనతో మాట్లాడడానికి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నికల ప్రచారంలోని ఊరూరు తిరుగుతూ జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాను లేదా దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు నేడు అటువంటి పరిస్థితి ఏమి కనిపించకుండా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అరకు వ్యాలీకి వచ్చి జీవో నెంబర్ 3 దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే చదువుకున్న అభ్యర్థులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా గిరిజనులకి కేటాయించే కార్యక్రమం ఇది. జీవో నెంబర్ 3ని 100% ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తాను. ఒకవేళ సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చినా సరే 100% ఉద్యోగాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకే కల్పించి ఏర్పాటు చేస్తానని స్పష్టమైనటువంటి మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసే ఎత్తటం లేదు. నిన్న మొన్నటిదాకా మెగా డిఎస్సి ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల ద్వారా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని మాట ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాన్ని ఊసే ఎత్తకుండా మెగా డిఎస్సి ప్రకటించారు. దీని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన పక్షాలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. మాట మార్చిన చంద్రబాబుకి సరైనటువంటి గుణపాఠం చెప్తాం. ఎన్నికల సందర్భంగా మాయమాటలతో అమలు కాని హామీని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ గిరిజన ప్రజానీకాన్ని, గిరిజన ప్రాంతాలని తీవ్రంగా మోసానికి గురి చేశాడు అనే అభిప్రాయంతో రాబోయే రోజుల్లో దీని మీద ఒక రకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యమం చేయడానికి ఇవాళ రాజకీయ పక్షాలతో పాటు గిరిజన సంఘాలన్నీ కూడా గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా చాలా మాట ఇచ్చారు ఆయన. ఎందుకు మీరు జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయమైనటువంటి జీవోని తీసుకోలేకపోతున్నారు? మీకు తెలుసు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 371D దాన్ని సవరిస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5లో ఉన్నటువంటి క్లాస్ 2 సవరించి దీనికి ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలి. ఆ ప్రయత్నం ఇప్పటిదాకా మీరు చేయాల. ఎందుకంటే ఆ ప్రయత్నం చేయాలంటే మొట్టమొదటిసారిగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ అవ్వాలి. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఆదేశానుసారం ఇవన్నీ జరగాలి. అసలు ఈరోజు కూడా ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు అవుతున్నా కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీరు ఏర్పాటు చేయాల. మరి ఏ విధంగా దీని మీద గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మీరు న్యాయం చేస్తారు? ఖచ్చితంగా ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానికం రాబోయే రోజుల్లో చేసే ఉద్యమానికి మీరే ప్రత్యక్ష బాధ్యులవుతారని ముఖ్యమంత్రి గారికి తెలుపుతున్నాం. మేడం, ఈ జీవో నెంబర్ 3 గురించి అసలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయలేదని చెప్పి మంత్రి మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి? వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఈ రివ్యూ పిటిషన్ వేసింది? అందరికీ నమస్కారం అండి. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరకు పార్లమెంట్ వేదికగా వేలాది మంది గిరిజన ప్రజానికాని ముందు మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా జియో నెంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ చేయండి, లేదనుకుంటే ఆ జియో నెంబర్ 3కి బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక జియోను సృష్టించి ఆ అమలుని చేయాలి. సో 5th షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కూడా 100కి 100% కూడా ఉద్యోగ అవకాశాలని కల్పించాలి అని చెప్పినప్పుడు మరి ఆ రోజు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల హామీ చెయ్యలేము అని తెలిసినప్పటికీ కూడా చేస్తాను అని వారు ముందుకెళ్ళి మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే వారి యొక్క బర్త్డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతులకు ఈరోజు మెగా డిఎస్సిని 16,000 నేను ఇస్తున్నానని మరి మొన్న విడుదల చేశారు. మరి దాంట్లో ఆదివాసీ బిడ్డలకి మీరిచ్చినటువంటి హామీ మరి ఎంతవరకు సాధ్యం అది అవుతుంది? ఎంతవరకు హామీని నెరవేర్చారని కూడా మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము. మీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే సంధ్యారాణి గారు ఉన్నారో నిన్న పాలకవర్గ సమావేశానికి పాడేరులో రావడం జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు జియో నెంబర్ 3కి బదులు ఏదైనా జియోని మీరు తీసుకొచ్చారా, లేదనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచన చేశారా అంటే వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా గిరిజనుల అందరూ కూడా హవక్కయ్యేలాగా
ఫ్రస్ట్రేషన్కి గురి అయ్యి సరైన సమాధానం ఇవ్వలేక గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు అనడం అది ఎంతవరకు సమంజసం అని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే నేను మా ఎమ్మెల్సీ గారు మరి గత ప్రభుత్వ హయాంలో మా జగనన్న ఏం చేశారు, మరి ఎన్నిసార్లు రివ్యూ పిటిషన్ వేశారు, అదేవిధంగా లాయర్ని కూడా పెట్టుకోలేదని నిజంగా ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు ఆడడం ఏంటి డయాస్ మీద నుంచి, సిగ్గుచెట్టు. మరి ఆ లాయర్ పేరు అదేవిధంగా ఆ యాక్ట్ కూడా అన్నీ కూడా మేము అది ఇప్పుడు మీడియా ముందు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కళ్ళు తెరుచుకొని మా ఆదివాసీ బిడ్డలకు మీరు మేలు చేసేలాగా న్యాయం చేయండి అని కూడా తెలియజేసుకుంటున్నా. ఎన్నికలకు ముందు కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు నాయుడు గిరిజనులు మోసం చేసే విధంగా జీవో నెంబర్ 3ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున గిరిజన సంఘాలతో కలిపి పోరాటం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఆయన ఇటువంటి రివ్యూ పిటిషన్ వేయలేదంటూ కూడా కూటమికి చెందిన మంత్రులు మాట్లాడడం చాలా సిగ్గుసేటుగా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.